వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇప్పుడు కొంచెం చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం తగ్గే సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఫౌండర్ లలితేంద్ర సార్ ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇప్పుడు చేయొచ్చు అంటారా? కొంచెం తగ్గింది బంగారం అనేది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? అంటే స్టిల్ ఆల్ టైమ్ హైకి నియరెస్ట్‌గానే ఉంది కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ అనేది అంత సజెస్టబుల్ కాదు. ఓకే. మనం ఆల్రెడీ లాస్ట్ ఒక 2, 3 వీడియోస్‌కి ముందు మనం ఒకసారి గోల్డ్ గురించి డిస్కస్ చేసాము. ఆ డిస్కషన్‌లో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్‌లో గోల్డ్ అనేది తగ్గుతుందని చెప్పాను. సో, ఆ తగ్గుదల అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మొన్న డిసెంబర్ 29న మనకు ఒక మంచి డిప్ అయితే వచ్చింది. సో, ఇక్కడి నుంచి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, 2026 ఫస్ట్ క్వార్టర్‌లో ఖచ్చితంగా మనకి గోల్డ్ అయితే కరెక్షన్ వస్తుంది. సో, నియర్లీ ఒక 1,17,000 వరకు అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి అంతవరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్‌ని ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కరెక్షన్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదు ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక మంచి ఈటీఎఫ్స్ తీసుకొని కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా వెళ్తే చాలా మంచిది. ఓకే. సార్ ఇప్పుడు బంగారం ఫిజికల్ గోల్డ్ కన్జంప్షన్ కోసం బంగారం రింగ్స్ కానీ, ఆభరణాలు గానీ, బంగారం ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, సో ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చంటారా? లేకపోతే ఆ డిప్ వచ్చాక కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చనంటారా? గోల్డ్ కన్జంప్షన్ అనేది మనకి అంత ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గోల్డ్ అయితే కొనరు. చాలా తక్కువ శాతం మంది కొనుక్కుంటారు. ఓకే. బట్ ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళకుండే ఫంక్షన్‌లు వాటి కోసం వాడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎంత రేట్ ఉన్నా సరే వాళ్ళు కొనేది కొనుక్కుంటూనే ఉంటారు. అవును. అదే. సో, మెయిన్‌గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటంటే ఇన్వెస్టర్‌కి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఓకే. మనం పెట్టిన దగ్గర నుంచి మాకు కొంచెం పెరిగితే బాగుండు అని చెప్పేసి అనుకుంటాడు. సో, ఆ సిట్యుయేషన్ ప్రకారం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం అంత సిట్యుయేషన్ అనుకూలంగా లేదు. గోల్డ్ కరెక్షన్‌కెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. సో, 2026 ఫస్ట్ క్వార్టర్ మొత్తం గూడా నేనైతే టెక్నికల్‌గా చెక్ చేసుకుందేంటంటే గోల్డ్ కరెక్షన్‌కి వస్తుంది. సో, అట్‌లీస్ట్ మార్చ్ వరకు వెయిట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకునే వాళ్ళంటే కొంచెం మార్చ్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మంచిది. ఓకే. అది కూడా ఏంటంటే గోల్డ్‌ని మనం ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిది. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ అనేది ఎంతవరకు ఎంతవరకు లీస్ట్ ఎంతవరకు వచ్చే అవకాశాలున్నాయి సార్? అప్రాక్సిమేట్‌లీ ఇప్పుడు 1,35,000 వరకు ఉంది. సో ఇప్పుడు ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు గోల్డ్? ఇనీషియల్‌గా అయితే 1,17,000 వరకు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఎంత డౌన్ అవుతుంది అనేది అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఏంటి అవును. అనేది మనం చూసుకోవాలి కాబట్టి, అప్పుడు మరి ఇంకా ఫాల్ అవుతుందా అంటే 1,17,000 కనుక తగ్గితే మనకొక 98,000 వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ అది బ్రేక్ అవుతదా లేదా అనేది మాత్రం ఆ టైంలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది క్రూషియల్ లెవెలు. అది అక్కడ ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనకి 98,000 అనేది పాసిబుల్. ఓకే. సో డిప్ అయితే ఇంత హెవీగా డిప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్ ఇప్పుడు గోల్డ్? అదే ఫస్ట్ డిప్ అయితే అంత హెవీ ఏం కాదు కదా! 1,35,000 నుంచి 1,17,000 కాబట్టి అది జస్ట్ మనం కరెక్షన్ కిందే అనుకోవచ్చు. అది ఓకే. హెవీ డిప్ ఏం కాదు. కన్సాలిడేషన్ కింద. కన్సాలిడేషన్ కిందే అనుకోవచ్చు. బట్ ఓకే. 1,17,000 గనక బ్రేక్ అయితే అది మ్యాసివ్ కరెక్షన్ ఇంక మనకి. మాసివ్ కరెక్షన్. ఆ! సో అది ఎప్పటి వరకు అవ్వచ్చనంటారు సార్? 90 అది ఫస్ట్ క్వార్టర్ అయిన తర్వాత సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పటికి మనకు అర్థమవుతుంది. ఓకే. అదేంటి కరెక్షన్ కంటిన్యూ అవుతుందా లేదా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఓకే. అన్ని సవ్యంగా ఉంటే మొత్తం ఒక 98,000 వరకు ఎళ్ళొచ్చు అని అనుకోవచ్చా ఇప్పుడు? మొత్తం కరెక్ట్‌గా ఉందా సెకండ్? టెక్నికల్ అనాలిసిస్‌లో ట్రెండ్ ప్రకారం అయితే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది. కానీ మనకెక్కడా గూడా బ్రేక్‌ఔట్స్ ప్రకారం ఇంకా నెగెటివ్ బ్రేక్‌ఔట్స్ ఎక్కడ కనిపించలేదు. ఓకే. సో, ఆ ట్రెండ్‌కి బ్రేక్‌ఔట్ గనక ఒక్కసారి మనకు సపోర్ట్ చేస్తే అప్పుడు మనకి 98,000 అనేది పాసిబుల్ టార్గెట్. అవును. కానీ ఫస్ట్ టార్గెట్ 1,17,000. ఓకే. 1,17,000 తర్వాతే మనం సెకండ్ టార్గెట్ అనే దాని గురించి ఆలోచించాలి. ఓకే. ఎందుకంటే అక్కడ రికవరీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయి. ఓకే. సార్ ఇప్పుడు 1,17,000 వరకు టచ్ అయింది అని అనుకుంటే, సో 98,000 కూడా టచ్ అవుతది అని గట్టిగా నమ్మొచ్చంటారా? అంటే అక్కడ ఇన్వెస్టర్ సెంటిమెంట్ గూడా ఉంటుంది గదా! ఇప్పుడు 1,17,000 వరకు వచ్చిందనుకోండి, ఇంతకన్నా రాదు అని హెవీగా బయర్స్ వచ్చారనుకోండి, అప్పుడు సిట్యుయేషన్ మారిపోతుంది. అవును. అక్కడ మనకేంటంటే ఇన్వెస్టర్స్ సెంటిమెంటు ప్లస్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి ఉంటాయి గాబట్టి, ఫస్ట్ క్వార్టర్ వరకైతే ఈ టార్గెట్ పాసిబుల్ అవుతుంది. తర్వాత మనం సిట్యుయేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. రికవరీ వస్తుందా లేదా ఫర్దర్‌గా ఇంకా బ్రేక్‌ఔట్‌లోనే అంటే నెగెటివ్ బ్రేక్‌ఔటే కొనసాగుతుందా అనేది అప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.